అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా ఈరోజు మనతో పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు బీజేపీ అభ్యర్థి. సార్ చెప్పండి, ఈరోజు చూసినట్లయితే బీజేపీలో బీజేపీ ఇప్పుడు మీ అభ్యర్థిగా మీరు వచ్చారు ఇక్కడికి అసెంబ్లీలో సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. ఆ 6 గ్యారెంటీలు ఏ విధంగా నెరవేర్చింది, ఏ విధంగా నెరవేర్చబోతుంది? ఇప్పుడు రైతు బంధు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, ఉద్యోగ భృతి కావచ్చు, అలాగే చూసినట్లయితే ఇప్పుడు రుణమాఫీలు కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీలు చేస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం ₹1,00,000 వాళ్ళకే ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం తర్వాత చేస్తామంటుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద నెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే శాసనసభలో ఈరోజు చర్చ పెట్టింది. ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది. నిన్న లేక మొన్ననే 26,000 కోట్ల పైచిలుకుతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. అది కాకుండా భూసేకరణకు కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే భూసేకరణకు సంబంధించిన నిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకుంటాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు మా రాష్ట్రంలో భూసేకరణకు కూడా కొంతమేర సాయం చేయాలంటే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో 50% ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. 30,000 కోట్ల రూపాయలతో త్రిబుల్ రోడ్డు మంజూరయ్యే అవకాశం ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయలతో పనులు ఆన్గోయింగ్ జరుగుతున్నప్పుడు, గత 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్నది, అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నది. కానీ రాజకీయంగా ఆరోపణలు చేయాలా? ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరగబడి అడిగే రోజులు వస్తున్నాయి. ఏమైంది, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు? ఏమైంది మా నిరుద్యోగ వృత్తి అని యువకులు అడుగుతున్నాడు. ఏమైంది నా రుణమాఫీ అని రైతు అడుగుతూ ఉన్నాడు. ఏమైంది నా పెన్షన్ అని పెన్షన్ అడుగుతున్నారు. ఈ రకంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, కర్షకులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఈ అన్ని సమస్యల్ని పక్కదారి పట్టించాలా? ఈ 6 గ్యారంటీలు అమలు చేయలేనటువంటి విషయాన్ని ప్రజలు ఎక్కడ చర్చించుకుంటున్నారో, ఎక్కడ ప్రజలు తిరగబడతారో అన్న ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు చాలా తెలివిపరులు, జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం, కేంద్రంతో సఖ్యతగా ఉండాలా. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఒక సమన్వయంతో, అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం కాదు, అక్కడ కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2 ప్రభుత్వాల మధ్యన ఒక సయోధ్యతో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రానికి కావలసినటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ శాసనసభను వేదిక చేసుకొని కేవలం విమర్శలు చేసి మేము రాజకీయం చేస్తామంటే ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే వ్యవహారం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా వ్యవహారం చేసినందుకు రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా బుద్ధి చెప్పినో తెలుసు. ఆ రోజులు కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరనే ఉన్నాయి. వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినారు, ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని విషయాలలో కేంద్రం ముందుంటుంది. ఎన్ని లక్షల కోట్లైనా సరే కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది.